డిసెంబర్లో నాకు మొదటి బిడ్డ పుట్టబోతోంది, కానీ మా అత్తమామలు నా ప్రెగ్నెన్సీని ఒక పబ్లిక్ ఈవెంట్లా చూస్తున్నారు. మా ఆయనకు చాలా పెద్ద, సన్నిహితమైన కుటుంబం ఉంది. సాధారణంగా వారు క్రిస్మస్ కోసం ప్రయాణం చేస్తారు, కానీ ఈ ఏడాది అందరూ విమానంలో వచ్చి బిడ్డను చూడాలనే నిర్ణయానికి వచ్చారు. నేను వద్దన్నాను. ప్రసవ సమయంలో లేదా ఫ్లూ సీజన్లో రికవరీ అవుతున్నప్పుడు నా ఇంట్లో 15 మంది ఉండటం నాకు ఇష్టం లేదు. కానీ నా పరిమితులను గౌరవించాల్సింది పోయి నన్ను అతిగా ప్రవర్తిస్తున్నానని అన్నారు. కొందరు ఇప్పటికే ఫ్లైట్ టికెట్లు కొన్నామని చెప్పి నన్ను గిల్ట్ ఫీల్ అయ్యేలా చేశారు. అది ఇక్కడితో ఆగలేదు. మేము బిడ్డ జెండర్ గురించి ఇంకా చంపచ్చడం లేదు కాబట్టి నేను సమాచారాన్ని దాస్తున్నానని నా అత్తగారు నన్ను నిందిస్తున్నారు. ఆమె మరియు ఆమె సోదరి డెలివరీ రూంలో ఉండాలని గొడవ పడుతున్నారు. నేను వారికి వద్దని చెప్పాను. నా లాజిక్ ఏంటంటే, బిడ్డ పుట్టడానికి మీరు సహాయం చేయలేదు కాబట్టి బిడ్డ పుట్టే సమయంలో మీరక్కడ ఉండాల్సిన అవసరం లేదు. బిడ్డ అమ్మమ్మ దగ్గర ఉన్నప్పుడు అమ్మమ్మే రూల్స్ పెడుతుందని నా అత్తగారు జోక్గా చెబుతున్నారు. మా ఆయన మాత్రం దీని గురించి తర్వాత చూసుకుందామంటున్నారు. కాని ప్రసవం తర్వాత రికవరీ అయ్యేది నేనే కదా. నిజంగానే నేను అతిగా ప్రవర్తిస్తున్నానా లేక మా కుటుంబ సభ్యులే హద్దులు దాటుతున్నారా?